శంకర భగవత్పాదాచార్యుల వారు సాక్షాత్తుగా పరమశివుని యొక్క అవతారం. పరమశివుడు రాశీభూతమైనటువంటి జ్ఞానం. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివో మే అస్తు సదాశివోం అని సకల విద్యలకు అధిదేవత. అందుకే నటరాజస్వరూపంగా ఉంటాడు. ఆయనే సృష్టికర్త, ఆయనే స్థితికర్త, ఆయనే ప్రళయకర్త. అటువంటి పరబ్రహ్మస్వరూపమైనటువంటి పరమశివుడు శంకరాచార్యుల వారిగా జగద్గురువుగా ఈ లోకంలో ఆవిర్భవించారు. ఆవిర్భవించినప్పుడు ఆయన లోకానికంతటికీ కూడా జీవోద్ధరణ మార్గాన్ని ప్రధానంగా ఉపదేశం చేయాలి. అయితే 84 లక్షల జీవరాశులలో అన్ని ప్రాణులకు కూడా షడూర్ములు సమానంగా ఉంటాయి. ఆకలి, దప్పిక, శోకము, మోహము, జర, మరణము, ఈ ఆరింటిని షడూర్ములు అంటారు. అన్నింటికీ కూడా ఆకలి ఉంటుంది, అన్నింటికీ దాహం ఉంటుంది, అన్నింటికీ దుఃఖం ఉంటుంది, అన్నిటికీ అజ్ఞానం ఉంటుంది, అన్నిటికీ పుట్టుకుంటుంది, అన్నిటికీ మృత్యు ఉంటుంది. ఈ 6 లోకంలో ఏ ప్రాణి కూడా తప్పించుకునేవి కావు. మర్త్యలోకంలో ఉన్నటువంటి అన్ని ప్రాణులు ఈ షడూర్ములకు వశపడి ఉంటాయి. అయితే ఊర్మి శబ్దం ఎందుకు వేశారు అంటే, సముద్రంలో కెరటాలు ఆగిపోవడం ఎట్లా ఉండదో అట్లాగే జీవుడి విషయంలో ఈ షడూర్ములు ఆగవు. మరణం దగ్గర అయిపోయింది అనుకుంటాం, కానీ మరణం దగ్గర శరీరం పతనం అయిపోయిందేమో, కానీ జీవుని యొక్క యాత్ర మాత్రం పూర్తయిపోలేదు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనంజర తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్రణుముహ్యతి అంటాడు గీతాచార్యుడు. ఈ శరీరానికి ఒకప్పుడు బాల్యం ఉన్నట్టే, యవ్వనం ఉన్నట్టే, కౌమారం ఉన్నట్టే, వార్ధక్యం ఉన్నట్టే మృత్యువు కూడా ఉంటుంది. అప్పుడు ఆ శరీరం పడిపోతుంది, జీవుడు వేరొక శరీరాన్ని పుచ్చుకుంటాడు. అయితే అన్ని ప్రాణులకు ఈ షడూర్ములు తప్పకపోయినా మనుష్య ప్రాణి దగ్గరికి వచ్చేటప్పటికీ వాళ్ళు కొన్ని సుఖాలు పొందాలని, వాళ్ళకి ఐశ్వర్యం కలగాలని ఎవరైనా కోరుకోవాలి. ఎందుకు అట్లా కోరుకోవాలి? మిగిలిన ప్రాణుల విషయంలో ఐశ్వర్యం కావాలి వాటికి అని కోరకుండా ఒక్క మనిషి విషయం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఆయనకి ఐశ్వర్యం ఉండాలి అని కోరడం ఎందుకు అంటే, మనిషికి ఐశ్వర్యం అవసరం ఎందుకు వచ్చింది అంటే, సర్వసాధారణంగా నేను మనుష్యుడు, నరుడు ఈ మాటని ప్రయోగించినప్పుడు బ్రహ్మచారి విషయంలో కానీ, గృహస్థు విషయంలో కానీ, వానప్రస్థు విషయంలో కానీ ప్రయోగిస్తున్నాను. మళ్ళీ ఇందులో బ్రహ్మచారి కానీ, సన్యాసి కానీ గృహస్థు మీద ఆధారపడి ఉంటారు పోషణార్థం. వాళ్ళకి ఆకలిస్తే భవతి భిక్షాందేహి అని ఎవరి దగ్గరికి రావాలి? గృహస్థు దగ్గరికి రావాలి. గృహస్థే భిక్ష పెడతాడు. భిక్షావందనం అంటాం కదా, నమస్కరించి భిక్ష పెట్టాం ఇతీశ్వరులు కనుక అని. అట్లా మిగిలిన బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నవారికి, సన్యాసాశ్రమంలో ఉన్నవారికి కూడా భిక్ష పెట్టేటటువంటి అధికారం, అవసరం, అర్హత ఉన్నవాడు గృహస్థు. మరి అటువంటి గృహస్థుకి అవసరాలు కూడా చాలా ఉంటాయి. ఆ అవసరాలు లోపల జీవుడికి సంబంధించినవి ఉంటాయి, బయట ఈ శరీరంతో అనుభవించవలసిన భోగ సంబంధమైనవి ఉంటాయి. ఒక గృహస్థు ఈ శరీరంతో కొన్ని సుఖాలు కావాలి అని కోరకుండా ఎట్లా ఉంటాడు? ఖచ్చితంగా ఈ శరీరంతో కొన్ని సుఖాలు అనుభవించాలి అని గృహస్థు కోరుకుంటాడు. అట్లాగే జీవుడు ఉద్ధరణ పొందాలని కూడా కోరుకుంటాడు. రెండూ ఏకకాలంలో ఉంటాయి. పైగా మనుష్యుడి మీద మిగిలిన ప్రాణులన్నీ ఆధారపడ్డాయి. అన్ని ప్రాణులను పోషించేవాడెవరు? మనుష్యుడే. ఓ చెట్టు ఉంది, దానికి నీళ్లు పోయాలంటే ఎవరు పోస్తారు? మనిషి పోస్తాడు. ఓ కుక్కకి ఆహారం దొరకాలంటే మనుష్యుడు ఉండాలి. మనుష్యుడు ఉంటేనే మిగిలిన అన్ని ప్రాణుల యొక్క సంక్షేమాన్ని చూస్తాడు. మనుష్యుడు లేనినాడు అలా సంక్షేమం చూసే అవకాశం ఉండదు. కాబట్టి మనిషికి కొన్ని సుఖాలు అవసరమై ఉంటాయి. మనిషి కొంత నేను సంపాదించాలి, నేను దాచుకోవాలి, నేను ఐశ్వర్యవంతుడై ఉండాలి, 10 మందికి పెట్టగలగాలి అన్న ఆలోచన ఉంటుంది. అయితే ఇది అంగీకరించవలసిన విషయమే. సుఖం ఉండాలి అని కోరాలి. ఎందుకు కోరాలి అంటే,
అసలు సుఖాన్ని అనుభవించకుండా ఈ సుఖం ఒక సుఖమా అన్న భావన రావడం చాలా కష్టం. ఆ సుఖాన్ని అనుభవించాడు అనుకోండి, కొన్నాళ్ళు పోయిన తర్వాత ఏమి ఈ సుఖాలన్నీ సుఖాలండి అన్న వైరాగ్యం అప్పుడు కలుగుతుంది. అందుకే దానికి విరక్తి అని పేరు వచ్చింది. వైరాగ్యమునకు విరక్తి అని పేరు. రక్తి అంటే ఉత్సాహం, రక్తి అంటే ఒక ప్రత్యేకమైనటువంటి విషయభోగాన్ని అనుభవించాలనేటటువంటి దృష్టికోణం. ఆ దృష్టికోణం పోయిందనుకోండి, ఆయన విరక్తి పొందాడు అంటారు. రక్తి పొందినా విరక్తి పొందినా దానికి మనసు కారణమై ఉంటుంది. అనురక్తుడయ్యాడు అంటారు. ఆయనకి ఒక విషయం మీద అనురక్తి ఏర్పడింది అనుకోండి. పూర్వం ఆయన మామిడి పళ్ళు అంటే పెద్ద ఆసక్తి చూపించేవాడు కాదు. ఎందుకో మామిడి పండు ఒకటి తిని ఈ మామిడి పండు చాలా రుచిగా ఉంది, మళ్ళీ మళ్ళీ మామిడి పండు తినాలని కోరుకున్నాడు. అప్పుడు అనురక్తుడయ్యాడు. దాని యందు రక్తి ఏర్పడింది. ఎక్కడ ఏర్పడింది అంటే మనసులో ఏర్పడింది. అది కొన్నాళ్ళు అయిన తర్వాత ఎందుకో ఏదో సందర్భమో సంఘటనో జరిగింది. అది మన చేతిలో ఉండదు. ఒక్కొక్కసారి పరమేశ్వరుడు అటువంటి విరక్తి శాశ్వతంగా కల్పించాలని అనుకున్నాడు అనుకోండి, ఉద్ధరించాలి అనుకుంటే ఆ రక్తి పోతుంది. చిచ్చి దీనికోసమా నేను వెంపర్లాడింది అన్న భావన వచ్చేసింది అనుకోండి, శాశ్వతంగా విరిగిపోతుంది. ఇప్పుడు విరక్తుడైపోయాడు. విరక్తుడైపోయాడు అనుకోండి, ఆయన ఇంద్రియములు కదలవిహ, ఆయన మనసు కదలదు. చూసినా దానిని ఎవరైనా తింటున్నా ఆయనకేం మనసు కదలడం కానీ దాన్ని తినాలని ఊహ కానీ రాదు. ఈ రక్తి కావాలి, విరక్తి కావాలి, ధర్మం అంగీకరించిన భోగము కావాలి, 10 మందికి పెట్టడము కావాలి, తను సంపాదించడము కావాలి. ఇవన్నీ సుఖాల కిందకు వస్తాయి మనిషికి. శంకరాచార్యుల వారు ఈ స్తోత్రానికి పేరు పెట్టినప్పుడు కళ్యాణ వృష్టి స్తవః అని పేరు పెట్టారు. కళ్యాణం అంటే ఏమిటి? కళ్యాణం అంటే సుఖము. కళ్యం సుఖం అనయతి ప్రాపయతి ఇది కళ్యాణం అని ఉత్పత్తి. ఏది మనకి సుఖాన్ని ఇస్తుందో దానికి కళ్యాణం అని పేరు. సుఖం ఇవ్వాలి అంటే ఎవరివ్వాలి అంటే భగవంతుడు ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి అంటే సుఖానికి ఒక ఉనికి స్థానం ఒకటి ఉంది. దానిని ఉనికి అంటారు. అంటే అదే దుంప, అసలు అది మొదలు. అక్కడ ఇది నేను పొందితే నేను సంతోషిస్తానన్న భావన ఒకటి కలగాలి. అది ప్రీతి. ఆ ప్రీతి కలిగిందనుకోండి, నాకు ఒక సొంత ఇల్లు ఉండాలి, ప్రీతి కలిగింది. ఇప్పుడు సొంత ఇల్లు కట్టుకున్నాడు, కట్టుకుని అందులో ఉండడం మొదలెట్టాడు. అప్పుడు ఆయనకి భోగం, ఎంతో సంతోషం కలిగింది. సుఖం అంటే అనుభవంలోకి వచ్చింది. నేను సొంత ఇంట్లో ఉంటున్నాను, సొంత ఇంట్లో కాపరం చేస్తున్నాను అని గొప్ప సంతృప్తి ఒకటి కలిగింది. ఈ సుఖం అన్న భావన పైకి దొరికేది కాదు. ఒక వ్యక్తి సొంత ఇంట్లో ఉన్నాడన్నది మీకు తెలుస్తూ ఉంటుంది. ఆయన సొంత ఇల్లు కట్టుకున్న తర్వాత, ఆయన సొంత ఇంట్లో కాపరం చేయడం మొదలుపెట్టిన తర్వాత పొందుతున్న ఆనందాన్ని సంతోషాన్ని చూపించండి అన్నారనుకోండి, మీరు చూపించలేరు. ఎందుకంటే అది మనోజనితం, అది మనసుకి సంబంధించిన విషయం. దాన్ని పట్టుకుని చూపించడం ఎవరికి సాధ్యం కాదు. అందుకే లోకంలో ఒక విచిత్రమైన విషయం ఒకటి ఉంటుంది. తన మనసు ఎక్కడ నిలబడిందో అదే అందం. తన మనసుకి అందంగా తోచిందనుకోండి, జగత్తులో ఇంకటువంటి వస్తువు లేదు. ఆయనకే అది అంత సౌందర్యభరితం. అది అందరికీ అట్లా కాకపోవచ్చు. ఎందుకు కాదు అంటే ఆయన అటువంటి సౌందర్యాన్ని తన మనసుతో చూశాడు, అటువంటి అందాన్ని చూశాడు, అటువంటి ప్రీతిని పొందాడు. అందుకని ఆయనకు అది చాలా చాలా గొప్ప వస్తువు. ఒక్కొక్కళ్ళ ఇంటికి వెళ్ళామనుకోండి, ఓ పటం ఉంటుంది. అదేంటండి అలా ఉందన్నారు అనుకోండి, భలేవరే. మళ్ళీ ఇటువంటిది ఎక్కడ దొరకరు తెలుసా? ప్రపంచంలో 2 ఉన్నాయి. ఒకటి ఎక్కడో ఎవరో కొనుక్కున్నారు, రెండోది నా దగ్గర ఉంది, అది నాకు ప్రాణం అంటాడు. అది నాకు ప్రాణం అని ఆయన అంటే మనకు అనిపిస్తుంది, పిచ్చాడా ఎర్రాడా అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇది ఒకటి బాగులేదంటాం. ఆయనకు అది అందం. ఆయనకి అందం
అందరికీ అందం కావాలని ఎక్కడుంది? అప్పుడు ఆ భావనకి ఉనికి ఎక్కడుంది అంటే మనసులో ఉంది. ఆ మనసు అంత రంజితమైంది, అంత రాగరంజితమైంది. అంత రాగరంజితమదే అయితే ఆయనకది అంత ఆకర్షణీయమవుతూ ఉంటుంది. అది అనుభవంలోకి వచ్చినప్పుడు దాని వలన కలుగుతున్న సుఖం కూడా అంత సంతోషంగాను, అంత మీరు వర్ణించడానికి వీలు లేనంత పై ఎత్తులోనూ ఉంటుంది అది. అయితే శంకరాచార్యుల వారు అంటున్నారు, ఇది కళ్యాణ వృష్టిస్తవ. ఇప్పుడు ఏదైనా ఒక పెద్ద వర్షం పడాలనుకోండి, ఏదో 4 చినుకులు పడి బట్ట తడిసి తడవలేదనుకోండి, వర్షం పడిందా అంటుంది భార్య ఇంటికి వెళ్ళినప్పుడు తలుపు తీసి. ఏం పడింది 4 చినుకులు అంటాడు. ఏదో ఒంటి మీద 4 చినుకులు తడిసినవి కనపడితే వర్షం పడుతోందా అంటే అబే 4 చినుకులు పడి అయిపోయింది అంటాడు. అంటే ఆయనకి తృప్తి లేదు. 4 చినుకులు పడి ఆగిపోతే అది ఆయనకి తృప్తి కాదు. ఆయనకి ఎప్పుడు తృప్తి? అది వృష్టి కావాలి. వృష్టి అంటే తాను తడిసిపోవాలి, తాను తడిసి ముద్దయిపోవాలి. అలా తడిసి ముద్దయిపోయాడు అనుకోండి, అప్పుడు ఇంట్లోకి వస్తుంటే భార్య తలుపు తీసి ఏంటి బయట వర్షం పడుతోందా అందనుకోండి, వర్షం ఏమిటి బ్రహ్మాండమైన వాన చూసావా తడిసి ముద్దయిపోయానంటాడు. అంటే తడిసి ముద్దయిపోయేటట్టుగా చేసింది ఏదో అది వర్షం ఆయనకి. తప్ప చినుకులు పడ్డాయి, కొద్దిగా తడిశాను, బొళ్ళంతా తడవలేదు, ఆవిరి తడిసింది, ఇక్కడ తడవలేదు, అది కాదు వృష్టి. తను తడిసిపోయినదేదో అది వృష్టి. అప్పుడు అంటాడు బ్రహ్మాండమైన వాన. బ్రహ్మాండమైన వాన అంటే వృష్టి అని అర్థం. అంటే తను తడిసి ముద్దయిపోవాలి. నువ్వు సుఖముల యందు తడిసి ముద్దయిపోవాలి. అంటే మనిషి సాధారణంగా ఏం కోరుతాడో ఆ పేరుకు వస్తున్నారు శంకరాచార్యుల వారు. కళ్యాణం కదా కోరుకుంటావు. కళ్యాణం అంటే సుఖం, సుఖం, భద్రం, శోభనం, శివం, మంగళం, ఇవన్నీ పర్యాయ పదాల్లా కనపడతాయి. కానీ కొద్ది కొద్ది తేడాలు వస్తాయి. శంకరాచార్యుల వారు ఏదైనా పదాన్ని ప్రయోగించారు అంటే చాలా తీవ్రంగా ఆలోచిస్తే కానీ ప్రయోగం చేయరు. వారు సాక్షాత్తు శివుడు, ఆయన ప్రయోగం చేస్తే అలా ఉంటుంది. కాబట్టి ఇది కళ్యాణ వృష్టి, నిన్ను సుఖముల చేత తడిపేస్తుంది. నీకు ఎన్ని సుఖాలు కావాలనుకుంటున్నావో అన్ని సుఖాలు వర్షించేస్తాయి, తడిసిపోతావు, ముద్దయిపోతావు. అంత పెద్ద వాన పడాలంటే ఏముండాలి? అంత పెద్ద నల్లమబ్బు రావాలి. ఇదిగో నేను ఇస్తున్నాను నీకు. మబ్బు ఎలా కురుస్తుందో నువ్వు ఈ స్తోత్రాన్ని అలా కురిపించు అంటే నువ్వు చదువుకో. ఇది నువ్వు చదివితే నువ్వే తడిసిపోతావు. మబ్బులోంచి పడుతున్న వర్షానికి తడిసిపోయినట్టు నువ్వు ఈ స్తోత్రాన్ని చదివితే నువ్వు తడిసి ముద్దయిపోతావు. దేని చేత? సుఖముల చేత. అయితే ఏమండి, మబ్బులోంచి వర్షం వస్తే నేను తడిసిపోయా, నేను స్తోత్రం చదివితే సుఖాలతో తడిసిపోవడానికి కూడా అలా ప్రీతి చెంది ఇచ్చేవాళ్ళు ఉండాలి కదా. ఇది మబ్బులోంచి అయితే వర్షం తినగా పడిపోయింది. ఈ స్తోత్రం నేను చదివితే నాకు సుఖాలన్నీ కలగాలంటే నా అవసరాలు తీరిపోవాలి, తీరిపోయి నేను తడిసి ముద్దయిపోవాలి. అప్పుడు నేను ఈ స్తోత్రం చదివితే తడిసి ముద్దయిపోయే వాళ్ళు ఎవరండి అంటే, నేను ఎన్ని శ్లోకాలు చెప్పాను అంటే 16 శ్లోకాలు చెప్పారు. 16 అంకె మీద సాధారణంగా ఉన్న మంత్రం ఎవరిది? పరిపూర్ణ స్థాయి మంత్రం 16 అక్షరాలతో ఎవరికి ఉంది? షోడశి. షోడశి మంత్రం ఎవరిది? పరదేవతది. కాబట్టి అన్యాపదేశంగా ఆయన చెప్తున్నది ఏమిటంటే, నీకు కావలసిన సమస్త కళ్యాణములు కలుగుతాయి, సమస్త సుఖములు కలుగుతాయి. ఈ సమస్త సుఖములు దేని చేత కలుగుతాయంటే ఈ స్తవః. స్తవః అంటే స్తోత్రం, స్తుతి చేయుట, గుణ సంకీర్తనము చేయుట. పరదేవతని నువ్వు ఇలా కీర్తన చెయ్యి. నీకు రాకపోతే బెంగలేదు, నేను ఇస్తున్నాను. నేను ఇస్తున్న ఈ స్తోత్రంతో నువ్వు అమ్మవారిని స్తుతి చెయ్యి. చేస్తే అమ్మవారు ప్రీతి చెందుతుంది. ప్రీతి చెంది తప్పకుండా నిన్ను అనుగ్రహిస్తుంది. అయితే ఇక్కడ ఒక్క విషయాన్ని కొంచెం జాగ్రత్తగా ఆలోచించవలసి ఉంటుంది. శంకరాచార్యుల వారు జగద్గురువులు కాబట్టి అందరి అవసరాలు తీరడానికి ఆయన స్తోత్రం ఇస్తే అందులో తప్పు పట్టడానికి ఏం లేదు.
కానీ జగద్గురువులైన శంకరాచార్యుల వారు కేవలం ఒక మనిషి యొక్క భౌతిక అవసరముల దగ్గర ఆగిపోతారా? ఆగిపోయి ఎంతసేపు మీ అమ్మాయి పెళ్ళి, మీ అబ్బాయికి ఉద్యోగం, నువ్వు ఆరోగ్యంగా ఉండడం, నీకు డబ్బు రావడం, ఇంటికి మరమ్మతులు రాకుండా ఉండడం, పొలాలు పండడం, అంతవరకే మాట్లాడతారా? అంత వరకే మాట్లాడరు. కానీ అది మాత్రం మాట్లాడిన దాంట్లో ఉంటుంది. ఎందుకంటే అది సుఖంలో అంతర్భాగం కాబట్టి. అలాంటప్పుడు సుఖాలు ఇవి కాకుండా కూడా ఉంటాయా అంటే ఉంటాయి. ఏముంటాయి అంటే ప్రధానంగా ఐహిక ఆముష్మిక సుఖములు అంటారు. ఐహిక సుఖము అంటే ఇక్కడ పొందవలసినటువంటి సుఖం. ఇక్కడ పొందవలసినది అంటే ఈ శరీరం ఉండగా ఈ శరీరము చేత ఈ లోకమునందు పొందవలసిన భోగములు. అంటే ఏవి పడితే అవి అని అన్వయం చేయకూడదు. ధర్మచట్రంలో ఇమిడి అన్నది ఎప్పుడూ సిద్ధాంతమే. కాబట్టి అటువంటి సుఖములు కలుగుతాయి. కాబట్టి ఐహిక, ఈ లోకంలో నువ్వు ఈ శరీరంతో ఉండగా పొందవలసినటువంటి భోగములను పొందుతావు. శరీరం పడిపోతుందిగా, పడిపోయిన తర్వాత నువ్వు ఇంకా ఏం సుఖం అడుగుతావు? ఇంకా శరీరం లేదుగా. దాన్ని పట్టుకెళ్ళి కాల్చేశారు, పూజ చేశారు, ఏదో అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంక దాంతో ఏ సుఖాలు అనుభవిస్తావు? ఇంకా ఏమైనా కావాలా అంటే ఆముష్మిక సుఖం కావాలి. అంటే ఈ జీవుణ్ణి యమదూతలు పట్టుకెళ్ళకూడదు. ఈ జీవుణ్ణి యమదూతలు పట్టుకెళ్లకుండా దేవదూతలు వచ్చి తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళి స్వర్గలోకవాసం చేయించాలి. స్వర్గలోకవాసం చేయిస్తే ఏమవుతుంది? అక్కడ బోల్డ్ అన్ని సుఖాలు ఉంటాయి, దేవతలు ఉంటారు, అమృతం తాగచ్చు, ఎప్పుడు 30 ఏళ్ల వయస్సే, వృద్ధాప్యం వచ్చేస్తోందన్న బెంగేం లేదు, శరీరానికి పటుత్వం ఉంటుంది, ఎన్ని భోగాలైనా అనుభవించవచ్చు. అందుకని నాకు అమరలోక ప్రాప్తి కలగాలి. సుఖం శాశ్వతమా? ఉంటావా అక్కడ అలాగే అనుభవిస్తూ? కుదరదు. అక్కడ ఒక లెక్క ఉంది. నీ పుణ్యాలని లెక్కలోకి తీసుకుని ఆ పుణ్యం ఎంతకాలం ఉందో అంతకాలం ఆ సుఖాలు ఇస్తారు. అంటే ఆ పుణ్యం అయిపోయిందంటారు కొంతకాలానికి. నువ్వు చేసుకున్న పుణ్యం అంతా అయిపోయిందయా, మళ్ళీ చేసుకోవడానికి పాపం చేసుకుంటావో పుణ్యం చేసుకుంటావో నీ ఇష్టం, మళ్ళీ వెళ్ళిపోని మళ్ళీ ఇక్కడికే పంపిస్తారు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఏమంటే అప్పుడు మళ్ళీ మనుష్యుడిగా వచ్చిన తర్వాత మళ్ళీ నేను పుణ్యాలే చేయాలని కనీసం పోని ఒక్కసారి అన్నీ పుణ్యాలన్నంత భారీ మాట అనేయలేం. కానీ కొన్ని పాపాలున్నా కొన్ని పుణ్యాలు కూడా ఉండడానికి, పాపం మీద కొంత భయం కూడా ఉండడానికి అవకాశం ఏమైనా ఉంటుందా? అలాంటి జన్మ వస్తుందా? వస్తే కొంత సుఖం, అది హామీ ఏం లేదు. ఏమో ఇచ్చిన తర్వాత అది నువ్వు ఎలా వాడుకుంటావో నీ చేతుల్లో ఉంటుంది. మరి ఎలా అంటే మనం అడిగేది ఏమిటి? అయితే మాకు స్వర్గలోకం వద్దు, మరి ఏం కావాలి? స్వర్గలోకానికి వెడితే మళ్ళీ రావాలి, నరకలోకం అసలు వద్దే వద్దు, అక్కడికి వెళ్ళి మళ్ళీ రావడం అన్న మాటే వద్దు. కాబట్టి ఇక్కడ వదిలేశాక ఇక మళ్ళీ శరీరంలోకే రాకూడదు. మరి ఇక మళ్ళీ రాకుండా ఉంటే ఏమవుతావు? అది మోక్ష సుఖం. నాకు ఆ మోక్ష సుఖం కావాలి. అప్పుడు నేను నది సముద్రంలో కలిసిపోయినట్టు భగవంతుని యందు ఐక్యమైపోతాను. అందుకని కళ్యాణం. అక్కడ జగద్గురువుల స్థాయిలో మాట్లాడుతున్నారు. నువ్వు మనుష్యుడిగా పుట్టావు కదా, జ్ఞానాద్దేవత కైవల్యం, జ్ఞానమును పొందితే అద్వైతానుభూతిని పొందగలిగితే నువ్వు మళ్ళీ శరీరంతో రావలసిన అవసరమే లేదు. ఈ శరీరంతో ఉన్నదే ఆఖరిసారి శరీరంతో ఉండడం. ఆ తర్వాత ఇక శరీరమే లేనప్పుడు పుణ్యం చేయడం, పాపం చేయడం, నరకానికి వెళ్ళడం, స్వర్గానికి వెళ్ళడం, మళ్ళీ సంసారం, ఏ ప్రాణి అయితే ఏమిటి, షడూర్ములు, ఇవన్నీ ఏమీ లేవు. కళ్యాణం. అయితే ఏమండి, ఇక్కడ సుఖాలు అనుభవించేసి మోక్షానికి వెళ్ళిపోవడానికి మధ్యలో ఇంకేం ఉండదా అంటే ఆముష్మికం నువ్వు వద్దంటే, ఐహిక సుఖము కావాలంటే, తర్వాత నీకు మోక్షము, కళ్యాణము, జీవబ్రహ్మైక్య సిద్ధి కావాలి అంటే మధ్యలో ఇంకొక సుఖం మాత్రం ఉండాలి. అది సుఖమే అని నువ్వు అంగీకరించగలగాలి. అయ్య బాబా అది వద్దండి, అది సుఖం కాదండి అని నువ్వు అన్నంతకాలం నువ్వు ఐహిక ఆముష్మికముల దగ్గర ఆగుతావు అంతే. ఏ సుఖం అడగాలప్పుడు? మోక్ష సుఖానికి ముందు అంటే వైరాగ్య సుఖం. వైరాగ్య సుఖము చే వరదలై చెలగు కన్నీరు మీ పాదకమలముల్ కడుగా అంటారు కదా మానస పూజలో. వైరాగ్య సుఖం
అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆయనకి ఏ రాగము లేదు. రాగమే లేని వాడికి ద్వేషం ఏముంది? ఇది నాది అన్న భావన ఉందనుకోండి, నాది కాకుండా పోతోందేమో అని బాధ. తనది కాకుండా పోయినట్టు చేసినవాడు ఎవడని అనిపించిందో వాడి మీద ద్వేషం. అసలు ఆయనకి రాగమే లేదు, ఆయనకి దేని మీద ప్రీతి లేదు, ఆయనకి దేని మీద కోరిక లేదు. ఆయనకి దేని మీద కోరిక లేదనుకోండి, ఎవడు ఏం చేసుకుంటే ఆయనకి ద్వేషం, ఆయన చేసుకునే పని మీదే ఆయనకి రాగం తప్ప ఆయనకి ఇదే చెయ్యాలన్న రాగమేం లేదు. లేనప్పుడు ఆయనకి ద్వేషం ఎందుకు ఉంటుంది? రాగము లేనివాడికి ద్వేషం లేదు, రాగము ద్వేషము లేనివాడికి చేసిన పని వలన పాపము లేదు, పుణ్యము లేదు. పాపము పుణ్యము లేనివాడికి అనుభవించడానికి శరీరం ఎలా ఇస్తారు మీరు? కాబట్టి మధ్యలో ఏది వచ్చి ఉండాలి? వైరాగ్య సుఖం వచ్చి ఉండాలి. అయితే వైరాగ్యం సుఖం అంత తేలిగ్గా అంగీకరించగలమా? ఏం పిల్లలండి, పెద్ద నోటితో అనగలమేమో. నాన్నగారండి మనవడికి ఏమిటో కన్ను బాగా వాచి ఎర్రగా ఉంది, 4 రోజులు అయింది, తగ్గట్లేదంటే వెంటనే విమానం ఎక్కి వెళ్ళిపోతాం. నోటితో అన్నంత తేలిక వైరాగ్యం, నోటితో అన్నంత తేలిక వైరాగ్యం కాదు. నిజంగా కళ్ళ ముందు ఏది జరుగుతున్నా తాను సాక్షిగా, తాను దాని వలన ఏమీ స్పందించకుండా, ఇది సుఖమన్న భావన లేదు, ఇది దుఃఖమన్న భావము లేదు, ఇది నింద అన్న భావన లేదు, ఇది స్తోత్రమన్న భావన లేదు. తుల్య నిందా స్తుతిర్మౌనీ సంతుష్టో ఏన కేనచిత్తనికేతః స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరః అనపేక్షః శుచిర్దక్షః ఉదాసీనో గతవ్యదః సర్వారంభ పరిత్యాగీ యో మద్భక్తః సమే ప్రియః. అటువంటి స్థితికి వెడితే భగవంతుడు కూడా ఏం చేస్తాడంటే కొన్ని సంఘటనలు కల్పిస్తాడు. కల్పించి ఆయన ఏం చేస్తాడంటే తమాషా చూస్తూ ఉంటాడు. తట్టుకోగలవా? తట్టుకు నిలబడగలవా? నా వైపుకే ఒరగగలవా? నీ మనసు ఎప్పుడు నా వైపుకే ఒరిగి ఉంటుందని పొంగిపోతుండేవాడివి కదా, ఇప్పుడు నీ మనసు ఇంకొక వైపుకు ఒరిగేలా చేశా. అంతకన్నా నాకు ఇదే మధురమని ఇటువైపే ఒరిగిపోగలవా? అలా ఒరిగిపోవాలి అంటే అక్కడ ఏం రావాలి అంటే అవన్నీ మధురాలా, అవన్నీ సుఖాలా అన్న భావన బాగా పరిపుష్టమైపోవాలి లోపల. అయిపోయిందనుకోండి, ఆయనకి వైరాగ్యం వచ్చేసింది అనుకోండి, ఆయనకి ఒకటి జరిగితే అనుకూలం కాదు, ఒకటి జరిగితే ప్రతికూలం కాదు. అందుకని ఆయన నిత్యతృప్తుడు. ఆయన తృప్తిని మీరు విఘాతం చేయలేరు. తృప్తి లేక అసలు మీకు తృప్తి అన్నది ఇది అనుభవిస్తేనే అన్నారనుకోండి, నేను ఈ పండు తింటేనే నాకు తృప్తి అన్నారనుకోండి, అప్పుడు ఆయనకి ఆ పండు లేకపోతే అసంతృప్తి. ఆయనకి అసలు ఇది ఉంటే తృప్తి లేదు, ఇది లేకపోతే అసంతృప్తి లేదు, ఏది ఉంటే అదే తృప్తి. ఎందుకంటే అది భగవంతుడు ఇచ్చాడని ఆయనకి నమ్మకం. ఇది నీకు ఇలా ఉంటే నువ్వు బాగుంటావురా అబ్బాయిని, నాకు ఆయన అది ఇచ్చాడని సంతోషంగా ఉంటాడు. అప్పుడు ఆయనకి వైరాగ్యం కాదు. దానికి ప్రబల ఉదాహరణ ఏం చెప్తారంటే గాలిని చెప్తారు. గాలి కుక్క కళేబరం మించి ఎడుతోందనుకోండి, అందరూ ముక్కు మూసుకుంటారు, గాలి బాధపడదు. జాజి పందిరి మించి ఎడుతోందనుకోండి, అందరూ ఆ వాసన పీలుస్తారు, పొంగిపోదు. పొంగు లేదు, కుంగు లేదు. అటువంటి వైరాగ్యం వచ్చేస్తే ఆ వైరాగ్యం తర్వాత జ్ఞానం. ఆ జ్ఞానము ఈశ్వర కటాక్షం. ఆ ఈశ్వర కటాక్షము చేత జ్ఞానము కలిగిందనుకోండి, అదే చివరి జన్మ. అక్కడ సంచితం అంతా దగ్ధం అయిపోయింది. ఆ దగ్ధం అయిపోతే ఏమైపోతుంది అంటే ఇక మళ్ళీ శరీరంతో రాడిక రాకుండా మోక్షానికి వెళ్ళిపోతాడు. అప్పుడు ఒక సుఖంలోంచి ఎన్ని సుఖాలు వచ్చాయి? కళ్యాణం అంటే సుఖం, ఐహిక సుఖం, ఆముష్మిక సుఖం, వైరాగ్య సుఖం, మోక్ష సుఖం, ఇవన్నీ సుఖాలే. సుఖం అంటే కేవలం అబ్బాయి ఉద్యోగం, అమ్మాయి పెళ్ళి, నా ఆరోగ్యం ఎందుకయ్యాయి? అయితే వీటన్నింటికీ సుఖం అన్నమాటే వాడేయచ్చు శంకరాచార్యులు వారు. ఆయన కళ్యాణం అని వాడారు. కళ్యాణం అంటే ఏమిటి అర్థం? మనం కళ్యాణం అంటే ఎవరికి అన్వయం చేస్తాం?
అమ్మవారికి అన్వయం చేస్తాం. రుక్మిణీ కళ్యాణం, పార్వతీ కళ్యాణం, పద్మావతీ కళ్యాణం, లక్ష్మీ కళ్యాణం, సీతా కళ్యాణం. అమ్మవారి వైపు నుంచి వెళ్ళి అయ్యవారిలో కలిసిపోతుంది. అమ్మవారు అయ్యవారిలోకి కలిసిపోయింది అనుకోండి, ఆయన మెడలో మంగళసూత్రం కట్టేశాడు అనుకోండి, ఆవిడ ఆయనదైపోయింది, ఇద్దరూ సగం సగం. ఇప్పుడు అవిభాజ్యం, ఆయన యందు ఐక్యమైంది ఆవిడ. అప్పటి వరకు ఎదురు పొదురు, ఆ తర్వాత పక్కపక్కనే కూర్చుంటారు. ఏకపీఠ మీద కూర్చోబెడతారు కదా పెళ్లిలో, ఏకపీఠ మీద కూర్చోబెట్టారంటే ఇక ఇద్దరుగా కూడా కూర్చోక్కర్లేదు, ఇద్దరు కలిపి ఒకటైపోయినారు అని గుర్తు. కళ్యాణం, ఆమె ఆయన అయిపోయినది. అట్లా జీవుడు జీవుడని నువ్వు అనుకుంటున్నవాడు బ్రహ్మమైనాడు. జీవబ్రహ్మైక్య సిద్ధి. అక్కడ వరకు నేను చెప్తున్నా. నేను కేవలం కళ్యాణం అంటే మీ అబ్బాయి పెళ్లి గురించి మాత్రమే మాట్లాడటలేదు, అలాగని నేను మాట్లాడకుండా ఉండట్లేదు. ఇది చదువుకుంటే అది వస్తుంది, ఇది చదువుకుంటే ఆ కళ్యాణం మోక్షసిద్ధి కలుగుతుంది. ఏది ఎవరికి ఎప్పుడు కల్పించాలో, ఎవరి మనసుని ఎలా సంస్కరించాలో అట్లా సంస్కరించగలిగిన ఔషధాన్ని ఇస్తున్నాను. అందుకు జగద్గురువుల స్థాయిలో మాట్లాడుతున్నారు. ఇది నీకు ఏదో కొద్దిగా ఇస్తుందని అనుకోకు, అది ఏదైనా కూడా. ఎందుకంటే ఒక గృహస్థాశ్రమంలో ఉన్నవాడికి కొడుక్కి ఉద్యోగం రావాలని కోరితే తప్పే ఉంటుంది అందులో? కూతురికి పెళ్ళవ్వాలని కోరుకుంటే తప్పే ఉంది? తను శరీరం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటే తప్పే ఉంది? తన కుటుంబం సమాజం బాగుండాలని కోరుకుంటే తప్పే ఉంది? 10 పుణ్యకార్యాలు చెయ్యాలని కోరుకుంటే తప్పే ఉంది? లేదు. అప్పుడు అది కళ్యాణం. అది కూడా వృష్టి తడిసిపోయేటట్టుగా కురుస్తుంది. కానీ ఎప్పుడు అదేనా? చాలా చేసాం, ఇవన్నీ శాశ్వతం, ఎన్ని చేసినా ఇంకా ఎన్నో ఉంటాయండి చేయవలసినవి అన్న స్థితి నీకు ఏర్పడిపోయిన తరువాత వైరాగ్యం వస్తే తర్వాత జ్ఞానపథంలోకి వెడతావు. అన్నీ మానేసి ఒక్కసారి జ్ఞాన మార్గంలోకి వెళ్ళిపోమంటే ఎలా సాధ్యమవుతుంది? సాధ్యమవుతుందా? మనసు పరిపక్వతని పొందాలి కదా. పరిపక్వత పొందడానికి ఇవి మెట్లు కింద ఇచ్చారు అందుకని. కాబట్టి కళ్యాణ వృష్టి స్తవః, నేను అటువంటి కళ్యాణములను సుఖములను వృష్టిగా తడిసిపోయేటట్టుగా కురిపించడానికి పరదేవత సంతోషపడే స్తవాన్ని నీకు ఇస్తున్నాను. నువ్వు ఇది చదువు, అమ్మవారు సంతోషిస్తుంది. నీకు అర్థమై చదివినా చాలా గొప్ప, అర్థం కాకుండా చదివినా చాలా గొప్ప. ఏదైనా అగ్నిహోత్రమే, ముట్టుకుంటే కాలవలసిందే. ఇది కేవలము సుఖములను మాత్రమే ఇస్తుంది. అంటే సుఖములు అంటే ఇహము నుంచి మోక్షము వరకు ఎవరికి ఏది కావాలో అది ఇస్తుంది. ఇది కావాలి, ఇక ఇది పట్టుకోకూడదన్న భావన కూడా ఇస్తుంది. వాడు కోరాడని ఇవ్వడం కాదు, నువ్వు ఇది కోరాలరా అనేటట్లుగా సంఘటనలను కల్పించి మార్చి పరిణితినిచ్చి తిప్పుతుంది. అంత గొప్ప స్తవం. అందుకే హిరీంకార బీజాక్షరం పెట్టారు శంకరాచార్యుల వారు, భువనేశ్వరి బీజం అది. అంత గొప్ప స్తవాన్ని జగద్గురువుల స్థాయిలో కూర్చుని శంకరాచార్యుల వారు లోకానికి అనుగ్రహించారు. అందుకే భిన్నమైన రీతిలో ఈ ఒక్క స్తోత్రానికి మాత్రం ఏదో త్రిపుర సుందరి అష్టకం, కాలభైరవాష్టకం, విశ్వనాథాష్టకం, గంగాష్టకం, నర్మదాష్టకం, యమునాష్టకం ఇటువంటి పేర్లు పెట్టలా. ఇటువంటి పేరు చాలా అపురూపం శంకరాచార్యుల వారి దాంట్లో. కళ్యాణ వృష్టి స్తవః అన్నారు. ఇప్పుడు ఈ కళ్యాణ వృష్టి స్తవః మొదలు పెడుతూ కళ్యాణ శబ్దంతో మొదలుపెట్టారు. కకారం. ఎందుకని? కా బ్రహ్మవాచకం. కా బ్రహ్మవాచకం కాబట్టి శివానందలహరి మొదలుపెట్టినా కాతోటే మొదలెట్టారు. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతప ఫలాభ్యాం అంటూ మొదలెట్టారు కదూ. క బ్రహ్మవాచకం అంటే మనిషిగా పుట్టిన నువ్వు మాత్రమే మోక్షమన్న మాట గురించి అసలు ఆలోచించడానికి అర్హత ఉన్నవాడివి. ఇతర సుఖాలు కోరు, తప్పేం లేదు, కానీ వాటితో పాటు దాని గురించి నువ్వు ఆలోచించాలి సుమా అని చెప్పడానికి ప్రారంభం చేస్తూనే కళ్యాణ వృష్టిభిరివామృతపూరితాభిః, అసలు అన్ని సుఖాలు ఇచ్చేటటువంటి అమ్మవారి యొక్క
స్వరూపం కానీ అమ్మవారి యొక్క ఉపాసన కానీ ఎట్లా ఉంటే ఇది పని చేస్తుంది, అమ్మవారు సంతోషిస్తుంది. అమ్మవారి ఉపాసన అంటే అమ్మవారి జుత్తుని ఉపాసన చేయాలా, చెవికమ్మల ఉపాసన చేయాలా, ముక్కుపుడక ఉపాసన చేయాలా, కళ్ళవంక చూడాలా, చెక్కిళ్ళ వంక చూడాలా, చుబుకం చూడాలా, పెదవులు చూడాలా, లేకపోతే కంఠం చూడాలా, పాదాలు చూడాలా, గోళ్ళు చూడాలా, లేకపోతే చేతులు చూడాలా అంటే శంకరాచార్యుల వారు ఇక్కడ దాని తాళం తీస్తున్నారు. ప్రారంభంలోనే ఇంకా మళ్ళీ ఏదో చుట్టూ తిరిగి వచ్చి మాట్లాడడం కాదు, తిన్నగా చెప్పేస్తున్నారు. అబ్బాయి, నీకు ఏ బాధ కలిగినా నువ్వు ఎప్పుడైనా దాంట్లోంచి వినిర్ముక్తమై సుఖాన్ని పొందాలని కోరుకుంటే ఇదిగో ఇది చెయ్యి. ఏం చెయ్యాలి? కళ్యాణవృష్టిభిరివామృతపూరితాభి, అమృతము చేత తడపబడినటువంటివి. ఎలా? పరిపూర్ణముగా అమృతము చేత తడపబడి ఉన్నాయి. అంటే అమృతము తెచ్చి ఆ పాదాల మీద పోస్తే తడిసిపోయినవి కావు. ఆయన కాళ్ళు కడిగారండి, అందుకు తడిగా ఉన్నాయి వేరు. ఆయన కాళ్ళల్లోంచి నీళ్లు వస్తూ ఉంటాయండి. అప్పుడు ఆ తడి ఆరుతుందా? ఇప్పుడు ఎవరో తెచ్చి అమృతం పోశారనుకోండి అమ్మవారి పాదాల మీద, ఆ అమృతం కొంతసేపు ఉంటుంది. కానీ అమ్మవారి పాదాలలోంచి అమృతం అలా ఎప్పుడూ జాలువారుతూ ఉంటుంది. ఎవరికి? అమృతం ఏం చేయాలి? తల మీద చల్లుకుంటారా? తాగేస్తారు. ఎలా తాగాలి అంటే వెళ్ళి ఏదైనా ఓ పాత్ర పట్టుకుని ఆ పాదాల కింద పెట్టి తెచ్చుకు తాగాలా? అంటే దాని అర్థం ఏమిటి? అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేషమత్త చిత్తమేరీతి ఇతర విషయంబు చేరనేర్చు. నీ మనసుని తీసుకెళ్ళి అమ్మవారి యొక్క పాదముల దగ్గర పెట్టి ధ్యానం చెయ్యి. నువ్వు ధ్యానం చేయడం మొదలుపెట్టు, అమృతం కురుస్తుంది. అమృత శబ్దంతో మొదలుపెట్టారు. ఎందుకని? అమృతం అంటే ఏమిటి? ఇక మృత్యువు లేకుండుట. అంటే చిట్ట చివరి కళ్యాణం గురించి మాట్లాడుతున్నారు. మరి జగద్గురువుల స్థాయిలో చెప్తున్నారు. అందుకని జన్మ లేకుండా ఉండేటటువంటి స్థితిని సూచిస్తున్నారు. అందుకని కళ్యాణవృష్టిభిరివామృతపూరితాభి అంతేనా? లక్ష్మీ స్వయంవరణ. ఆ పాదములు ఏం చేస్తాయిటంటే అమ్మవారి పాదాలు అంటే ఏమండి మీరు పాదాలు పాదాలు అంటున్నారు కదా అమ్మవారి పాదాలని, అలా అని ఎక్కడుంది ఆ శ్లోకంలో అంటారేమో. 3వ పాదంలో చూడండి, తవ పాద సరోజమూలే. నీ పాదములు అనబడేటటువంటి సరోజములు పద్మములు ఉన్నాయే అమ్మా, అవి ప్రధానం. అమ్మవారి యొక్క పాదములను ధ్యానం చేయడం, అమ్మవారి యొక్క పాద సేవ చెయ్యడం అంత గొప్పది. అంటే దాని అర్థం ఏమిటి? స్తోత్రం చదువుతున్నప్పుడు కానీ ఈ స్తోత్రం ఆధారం చేసుకుని కానీ అమ్మవారి పాదములను దర్శనము చేయగలిగితే అది నీకు సమస్త ఈప్సితములను చేకూర్చగలదు. ఇందులో మళ్ళీ ఇంకొక అనుమానం వస్తుంది. ఏమండి దుఃఖం ఎందుకు రావాలి అంటే పాపం ఉంది కాబట్టి. మరి పాపం ఉండగా నాకు సుఖం ఎలా కలుగుతుంది? సుఖం అంటే చల్లతనం, పాపం అంటే వేడి. మరి అది బాధ పెడుతుంది కదా. దుఃఖం వేడి, సుఖం చల్లతనం. అది పాపం ఉండగా, అగ్నిహోత్రం అక్కడ ఉండగా దాన్ని వేడి కొట్టాలిగా. అప్పుడు ఆ వేడి లేకుండా చల్లతనం ఎక్కడి నుంచి వచ్చింది? ఇల్లంతా ధూళిగా ఉంది, ధూళిగా ఉన్న ఇంట్లో కడితే దగ్గు పడిశం వస్తాయి. అప్పుడు నువ్వేం చేసావు? తుడిచేసావు. తుడిచేస్తే ఇల్లు ఏమైంది? శుభ్రంగా అయిపోయింది. నీకు పాపములు ఉన్నాయి, లేకపోవడం అన్న మాట ఏం లేదు. పోని మీకు లేకపోవచ్చు, మీరు అమృతమూర్తులు, నాకున్నాయి. మరి ఎలా అంటే ఇల్లు తుడుచుకోవడానికి ఎలా అయితే ఒక పద్ధతి, ఇల్లు తుడుచుకోవడం ద్వారా దుమ్ముని ధూళిని తీసేసామో, అమ్మవారి యొక్క పాదముల ధ్యానము కూడా మనిషి యొక్క పాపములను తొలగించగలదు. అప్పుడు అది అడ్డెందుకు వస్తుంది సుఖానికి? పాపం ఉంటే కదా. ఆ పాపమును అమ్మవారి యొక్క ధ్యానము తీయలేదు అన్నప్పుడు అసలు భగవంతుడి గురించిన చింతన, ఆస్తిక్య బుద్ధి, భక్తి, ఉపాసన ఇవన్నీ అనవసరం.
ఖచ్చితంగా అమ్మవారి పాద ధ్యానము మీకు ఈప్సితములను నెరవేర్చగలదు. కాబట్టి ఇప్పుడు లక్ష్మీ స్వయంవరణం. లక్ష్మీదేవి ఏం చేస్తుందట? స్వయంగా ఆవిడే, ఒరే నీ ఇంట నేనుంటాను రా అంటుందిట. ఎవరైతే పరదేవత యొక్క పాదములను స్మరిస్తున్నారో, ఎవరైతే ఆవిడ పాదములను సేవించాలనుకుంటున్నారో, అలాంటి వాళ్ళ విషయంలో లక్ష్మీదేవి ముందుకొచ్చి ఒరే నేను నీ ఇంట ఉంటాను రా అని అడుగుతుందిట. ఎందుకని? లక్ష్మి అన్నప్పుడు మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. లక్ష్మి అన్న మాట ఎందుకు వచ్చిందంటే లక్షించునది అని అర్థం. లక్షించుట అంటే చూచుట. ఆవిడ ఏం చేస్తూ ఉంటుందంటే చూస్తూ ఉంటుంది. చూడడం ద్వారా అన్ని ప్రాణులకు సుఖాన్ని ఇస్తుంది. ఇది చాలా తమాషాగా ఉంటుంది సుమండి. లక్ష్మి అన్న మాట చాలా విచిత్రమైన మాట ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే పసిపిల్ల ఏడుపు సుఖం. ఎవరికి? తలకాయ పోటుగా ఉన్నవాడు ఉన్నాడు అనుకోండి, వాడు ఆ విమానంలోనే ప్రయాణం చేస్తున్నాడు. లేక 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 ఎన్నో నోములు వ్రతాలు వైద్యుల దగ్గరికి తిరిగితే కొడుకు పుట్టాడు, లేకపోతే కూతురు పుట్టింది, ఎవరైనా ఒకటే కదా, లేకపోతే కవల పిల్లలు కొడుకు కూతురు కూడా పుట్టారు. ఆ తల్లి ఆ పిల్లల్ని ఎత్తుకొని పుట్టింటి నుంచి అత్తవారింటికి ఎడుతోంది. ఎంత అపురూపం! ఇప్పుడు ఆ పిల్లలిద్దరూ విమానం మొట్టమొదటిసారి ఎక్కగానే ఆ చప్పుడుకి వాళ్ళు ఏడుపు మొదలెట్టారు. వాళ్ళిద్దరూ ఏడుపు మొదలెట్టగానే ఆ తల్లికి, ఆ తండ్రికి, ఆ అమ్మమ్మకి, తాతకి, మేనమామకి, మేనమామ భార్యకి గొప్ప సంగీతం అది. లేక 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 పుట్టిన పిల్లలు మొట్టమొదటిసారి విమానం ఎక్కేటప్పటికి చూడవే ఎలా ఏడుస్తున్నారో అని జో 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 అని జో కొట్టి ఇది చేస్తారు. ఆ వెనక కుర్చీలో కూర్చున్న ఆయనకి అది బాధ. పసిపిల్లల ఏడుపులో లక్ష్మి ఉంది. కొంతమందికి పువ్వులో శోభని చూసి లక్ష్మిని దర్శించగలడు ఒకడు. ఒక్కొక్కడు పువ్వుని చూసి మురిసిపోతాడు. ఆయనకు ఆనందం ఉంది అక్కడ, ఆయనకు ఆ హృదయం ఉంది, ఆయన అభినందించగలడు. ఎందుకంటే అది లక్ష్మీ స్థానం. ఆయనకు ఆ అభినందించగలిగిన శక్తి ఉంది అంటే ఆయనకి ఆనందించగలిగిన శక్తి ఉంది. అభినందించే హృదయం లేనివాడు అనుకోండి, ఆయనకి ఆనందం బహుసంకుచితం, బహుపరిమితం. ఆయనకి ఆనందం కలగాలంటే మహా అయితే ఆయనకి ఇష్టమైన ఏ మధుర పదార్థమో పప్పో కూరో పచ్చడో ఏదో దొరకాలంతే. కానీ గడ్డి పరకం చూసి దాని ఆకుపచ్చతనానికి మురిసిపోగలడు, సూర్యోదయానికి మురిసిపోతాడు, సూర్యాస్తమయానికి మురిసిపోతాడు, చంద్రబింబానికి మురిసిపోతాడు, కొండను చూసి మురిసిపోతాడు, ఆకాశాన్ని చూసి మురిసిపోతాడు, మబ్బుల దొంతర్లు చూసి మురిసిపోతాడు, వాన చూసి మురిసిపోతాడు, పసిపిల్లల ఏడుపు చూసి మురిసిపోతాడు, ముగ్గు చూసి మురిసిపోతాడు, అన్నిటికీ మురిసిపోతాడు. ఆయన ఆనందం, ఆయన లక్ష్మీదేవి ఆవహించిన వ్యక్తి, ఆయన లక్ష్మీస్వరూపుడు. ఎందుకని ఆయనకి అంత ఆనందం ఉంది. అంత ఆనందం అనుభవించాలి అంటే ఆవిడ లక్షిస్తోంది, లోకం వంక ఆవిడ చూస్తోంది. అందుకని ప్రతి వస్తువు ఆనందానికి కారణమైంది. ఇప్పుడు ఇక్కడి నుంచి విశాఖపట్నం వెళ్ళారనుకోండి, ఎంతో గొప్పగా చూడు ఎన్ని కొండలో మన ఊళ్ళో కనపడవు అంటాం. నేను ఒకరోజు తెల్లవారుజామున లేచి బయటికి వచ్చాను. బయటికి వచ్చేటప్పటికి చీకట్లో 4 కొండలు ఆ ఎదురుగుండా ఉన్నటువంటి రహదారి మీద కిందకి దిగిపోయినట్టు కనపడ్డాయి. నేను ఆశ్చర్యచకితుడిని అయిపోయి అలాగే నిలబడిపోయి గుమ్మంలో అలాగే చూస్తున్నాను. కాసేపటికి అటుగా ఒక వాహనం వెడుతూ దీపాలు పడ్డాయి. అవి వినాయక చవితి ముందు అమ్మడానికి తీసుకొచ్చిన పెద్ద పెద్ద వినాయక మూర్తులకి పైన తొడుగులేసి అక్కడ పెట్టారు. అవి నాకు ఆ చీకట్లో కొండల్లా కనపడ్డాయి. నేను ఎంతో మురిసిపోయి ఆనందపడిపోయి కాకినాడకి కొండలు వచ్చాయి, కాకినాడకి కొండలు వచ్చాయి, రా చూడు అపూర్వం అన్నాను. అంటే కాకినాడలో కొండలు కనపడితే ఎంత అపురూపంగా ఉంటుంది. అదే మీరు విశాఖపట్నం వెళ్ళారనుకోండి, ఆ సముద్రం, ఆ కొండలు, అవి ఎక్కడ చూసినా అందమే. కాకినాడకు ఉండే అందం కాకినాడదే. కాకినాడ కాదుగా ఇది కోకనదం. కోకనదం అంటే ఎర్ర కలువల సరోవరాలు ఒకప్పుడు చాలా ఎక్కువ ఉండేవి, అందుకని కోకనదము దీని పేరు. కాబట్టి లక్షించేది లక్ష్మి. లక్ష్మి అన్నిటినీ చూస్తూ ఉంటుంది. మనం ఏం చేస్తాం? లక్ష్మి వంక చూస్తాం.
అమ్మ అమ్మ నా వంక చూడమ్మా అంటే, నాకు ఇంతకు ముందు లేనివన్నీ నాకు ఇప్పుడు రావాలమ్మా, మా ఇంట్లో పసిపిల్లలు ఏడవాలమ్మా, వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అవ్వాలమ్మా, మంచి పాఠశాలలో వాళ్ళు చదువుకోవాలమ్మా, వాళ్ళకి బాగా ఉన్నత శ్రేణిలో వాళ్ళు ఉత్తీర్ణులు కావాలి, వాళ్ళకి మంచి మంచి ఉద్యోగం, అంతేమిట్లేండి, ఇంకా అంత లక్ష్మి లక్షిస్తూ ఉంటుంది. నన్ను చూడమ్మా, నన్ను చూడమ్మా, నన్ను చూడమ్మా అని అడుగుతుంటాం. అందుకే శ్రీ అంటే ఆశ్రయించి ఉంటుంది అన్నిటినీ, అందువల్ల ఆనందం. ఆవు పాల తెలుపు, గడ్డి తిన్న ఆవు పాలిస్తే ఆ తెలుపు ఏమిటి, ఆ పోషకత్వం ఏమిటి, ఆ పవిత్రత ఏమిటి, అందులో ఉంది లక్ష్మి. కాబట్టి ఇప్పుడు శ్రీ ఆశ్రయించి ఉందామె శ్రీ మహావిష్ణువుని. విష్ణువు ఎవరు? విశ్వమే, విశ్వం విష్ణు. అసలు విష్ణు సహస్రనామానికి మొదటి నామాలు అవేగా. ఆయనని ఆశ్రయించి ఉంది కాబట్టి జగత్తుకు ఒక శోభ ఉంది. జగత్తు యందు శోభ లేదండి. ఒక్కొక్కరి ముఖం చూశారనుకోండి, మీకు ఎంత పొంగొస్తుందో, ఎప్పుడు చూస్తానా ఎప్పుడు చూస్తానా ఎప్పుడు చూస్తానా అనిపించి, మీరు ఒక్కసారి చూశారనుకోండి వాళ్ళని, చూసేటప్పటికీ మీరు పడ్డ కష్టమంతా మరిచిపోయి, మీరు పడ్డ మానసికమైనటువంటి ఇబ్బంది ఏమైనా ఉంటే అదంతా మరిచిపోయి ఏమిటో సేర తీరిపోతారు. అప్పుడు మీ వరకు మీకు ఆ ముఖంలో లక్ష్మి ఉంది. ఏమో పక్క వాళ్ళ విషయం నాకు తెలియదు. ఆయనకి అలా అనిపించవచ్చు, అనిపించకపోవచ్చు, కానీ మీకు లక్ష్మి ఉంది అక్కడ. అందుకని మీకు ఆ ముఖం చూసేటప్పటికి అంత సేద తీరిపోతారు మీరు. అటువంటి లక్ష్మి నన్ను చూడాలని అందరూ కోరుతారు కదా లోకంలో. శంకరాచార్యులు వారు అంటున్నారు, నువ్వు అమ్మవారి పాదాల వంక చూడు, లక్ష్మి నీ వంక చూడడం మొదలెడుతుంది. నువ్వు అమ్మ పాదాలు కావాలను, లక్ష్మి నిన్ను కావాలంటు. లక్ష్మియే నీ వంక చూడడం మొదలుపెట్టి, ఒరే నువ్వు కావాలరా, ఒరే నీ ఇంట్లో ఉంటాను రా అని లక్ష్మీదేవి అంటే, ఇక నీకు అవసరాలు తీరికపోవడం అన్న మాట ఉంటుందా? క్షుత్పిపాసామలాం జ్యేష్ఠాం అలక్ష్మీర్నాశయాం యహం అభూతిమసమృద్ధించ సర్వాన్ నిర్నుతమే గృహాత్. క్షుత్పిపాసాం మలాం జ్యేష్ఠాం అలక్ష్మీం నాశయాం యహం. ఉండకూడనివి వెళ్ళిపోతాయి. ఏవి ఉండకూడదు? క్షుత్ ఆకలి. ఆకలేస్తోంది కానీ ఆ ఇంట్లో, ఆకలి అంటే ఆరోగ్యం, ఆకలేస్తోంది కానీ తినడానికి లేదు, దరిద్రం. పిపాస దాహం వేస్తోంది ఇంట్లో వాళ్ళకి, నీళ్లు లేవు తాగడానికి, దరిద్రం. మలాం ఇంట్లో ఎప్పుడు జీర్ణమైపోయిన వస్త్రం, మురికి వస్త్రం కట్టుకుంటాడు, తను శుభ్రంగా ఉండడు, తన వస్త్రాలు శుభ్రంగా ఉండవు, తన ఇల్లు శుభ్రంగా ఉండదు, తను వాడే వస్తువులు శుభ్రంగా ఉండవు, తను పట్టుకునే సంచి శుభ్రంగా ఉండదు. ఒక్క మాటలో చెప్పాలంటే చూసేటప్పటికి అసహ్యం వేసేటట్టు ఉంటాడు. అప్పుడు ఆయన ఎందు ఏముందని చెప్పాలంటే అలక్ష్మి తాండవిస్తోందని చెప్తారు. అలక్ష్మీ సంకేతాలు అవన్నీ. కాబట్టి క్షుత్ పిపాసాం మలాం ఇవన్నీ ఎవరు? లక్ష్మీదేవి యొక్క అక్కగారు అలక్ష్మి. అలక్ష్మి అంటే దరిద్ర దేవత. ఆవిడ కూడా దేవతే, ఎందుకంటే ఉన్న పాపం పోగొట్టేస్తోంది కాబట్టి. కావాలని కోరుకుని అలా అశుభ్రంగా ఉండకూడదు. నా దృష్టిలో అయితే మీరు నన్ను ఏమనుకున్నా, వ్యక్తిగతంగా నా అభిప్రాయం ఏమిటంటే, అందము అన్న మాటకు అర్థం ఒక్కటే, మనిషి యొక్క మనసు మొదటిది. ఎంత ప్రేమైకమూర్తి, ఎంత మంచి గుణాలున్నాయి, అది గొప్ప అందం. రెండో అందం శుభ్రత. ఎంత విలువైనవి కట్టుకున్నారన్నది కాదు, ఎంత శుభ్రంగా ఉంటారన్నది ప్రధానం. కాబట్టి ఈ రెండే అందం. బాహ్యం అభ్యంతరం రెండూ అందాలు. మీరు సేద తీరేది నిజానికి అక్కడే, అది ఆకర్షిస్తుంది. రుక్మిణీదేవి కృష్ణుడి పట్ల ఎందుకు ఆకర్షితురాలైంది? ఆయన్ని ఎప్పుడన్నా చూసిందా? చేతులు ఎంత పొడుగుంటాయి, వేళ్ళు ఎంత పొడుగుంటాయి, గోళ్ళు ఎంత పొడుగుంటాయి, అదే చెప్పింది కాదు, గుణముల చేత ఆకర్షితురాలైంది. మనసు ఎక్కడ నిలబడింది? గుణముల వలన మోహింపబడింది. ఆ తర్వాత కృష్ణ పరమాత్మది బాహ్య సౌందర్యం కూడా అంత గొప్ప సౌందర్యం. కాబట్టి అథవా మలాం, అశుభ్రంగా ఇల్లు, అశుభ్రంగా పాత్రలు, అశుభ్రంగా నువ్వు చెమట పట్టేసి ఒళ్ళంతా చెమట కారిపోతూ, అదంతా ఏం పెద్ద శౌచం, పవిత్రత ఏం కాదు.
నువ్వు శుభ్రంగా ఉండడం ఉందే అది పవిత్రత. అసలు నీకు శుభ్రంగా ఉండాలన్న తాపత్రయం ఒకటి ఉండాలి నీకు. అసలు ఆ తాపత్రయమే లేదనుకోండి, చెమట గొప్పది, నేను విలువనిస్తాను. కానీ ఎప్పుడూ ఇంకా అసలు చెమట పట్టి నువ్వు ఒకసారి స్నానం చేయాలి వెళ్ళి, అంతేగాని చెమట గొప్పదని చెమటతోనే ఉంటానంటే ఎలా? కాబట్టి మలాం జ్యేష్ఠాం అలక్ష్మీర్నాశయాం యహం, ఆ అలక్ష్మి వెళ్ళిపోవాలి మా ఇంట్లోంచి. మాకు ఆకలి వేయాలి, ఆకలి వేసినప్పుడు తినడానికి పదార్థం ఉండాలి. మాకు దాహం వేయాలి, మేము తాగడానికి శుభ్రమైన నీళ్లు ఉండాలి. మా ఇంట మలినం ఉండకూడదు, మా ఇంట ఎప్పుడూ కూడా శుభ్రమైనటువంటి వస్తువులు, ఇల్లు శుభ్రం, మనసు శుభ్రం, చక్కగా మంచి వస్తువులు, మంచి బట్టలు కట్టుకుని, మంచి బట్టలు అంటే పెద్ద ఖరీదైనవని కాదు నా ఉద్దేశం, ఉన్న వాటిలో ఉతికిన బట్టలు కట్టుకుని ఉండాలి. మహాత్మా గాంధీ గారి దగ్గరికి 2 గుండూలు ఊడిపోయిన చొక్కా వేసుకొచ్చాడు ఒక ఆయన. నేను నీది నిరాడంబరత అనుకోవట్లేదు, నిర్లక్ష్యం అనుకుంటున్నాను. నీకు ఎక్కడ ఎలా ఉండాలో తెలియదు, చొక్కాకి గుండీలు కుట్టుకోవడం రాదా, ఆ పాటి శుభ్రత తెలియదా అని అడిగారు గాంధీ గారు. అయిందా అక్కడికి? కాబట్టి ఇవి నాకు కావాలి. ఆకలేస్తే అన్నం, దాహం వేస్తే నీళ్లు, ఇల్లు పరిశుభ్రంగా ఉండడం, నేను పరిశుభ్రంగా ఉండడం. ఆ పైన లోపల కుళ్ళిపోయి ఉంటే ఎప్పుడూ రాజకీయాలే. రాజకీయాలంటే నా ఉద్దేశం బయట సమాజంలో రాజకీయాలు కాదు. వాళ్ళైతే తెలిసిపోతారు, వాళ్ళైతే పాపం వాళ్ళే చెప్తారు, నేను రాజకీయ నాయకుడినండి, నేను రాజకీయాల్లో ఉన్నానండి అంటారు. నేను వాళ్ళని తప్పట్టను, ఎందుకంటే వాళ్ళు ఎందులో ఉన్నారో వాళ్ళు అందులో ఉన్నట్టు తెలిసిపోతారు. భక్తిగా ఉన్నట్టుగా ఉండి రాజకీయం చేశాడు అనుకోండి, అక్కడ ప్రమాదం. నువ్వు భక్తుడివా ఇంకోటే, అది మేము తెలుసుకునే లోపల మా చేతులు కాలిపోవట్లా, ప్రమాదం కదూ. అలా ఉండకూడదు, అలా ఉండకుండా ఉండాలి. అప్పుడు మనసు కూడా శుద్ధంగా ఉండాలి. అభౌతిమ సమృద్ధించ. ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా చేద్దామంటే ఎక్కడవుతుందండి, నాకేం సాధ్యం అవుతుంది అనకు. ఓ చండీ హోమం చేసుకోలేవా? శారదా నవరాత్రులు ఒకసారి అమ్మవారికి కుంకుమార్చన చేయలేవా? ఒక్కసారి అమ్మవారి స్తోత్రం చదవలేవా? ఒక్కసారి స్తోత్రం వినలేవా? ఉత్సాహంతో ఉండు, నేను చెయ్యగలను, చేస్తానను తప్ప ఎప్పుడూ చెయ్యలేను అంటూ ఉండకు. 2, జ్ఞానము పరిపుష్టము కావాలి. అంతటా బ్రహ్మమును చూసే వరకు ఎదగగలగాలి. అది ఈశ్వరుడు ఇచ్చే వరకు భక్తి పండుతూ వెడుతూనే ఉండాలి. భక్తితో కార్యక్రమాలు చేయడంలో నిరంతర ఉత్సాహంతో చెయ్యాలి తప్ప ఉత్సాహం సతికిల పడిపోకూడదు ఆ విషయంలో. అభౌతి అసమృద్ధించ. ఎవరికైనా పెట్టడం దగ్గరికి వచ్చేటప్పటికే లేదు, తను అనుభవించడానికి ఉంది, ఇలాంటివి నాకు ఉండకూడదు. అభూతిమసమృద్ధించ సర్వాన్నిర్నుదమే గృహాత్. నా మనసు అటువంటి ఉత్సాహంతో ఉండాలి, నాకు పెట్టడం విషయంలో లేదన్న భావన ఉండకూడదు. అలా నాకు అందుకు ఈ ఐశ్వర్యం నే దాచుకోవడానికి కాదు, నాకు రావాలి, నేను పెట్టాలి, నేను పుణ్యాత్ముణ్ణి కావాలి. ఆ పుణ్యాలు చేసి అబ్బా ఏం చేస్తానులే అని వైరాగ్యం వచ్చి నాకు జ్ఞానము కలగాలి. దానికి దీర్ఘాయుష్మంతుణ్ణి కావాలి. అది అడుగు. అప్పుడు లక్ష్మి నిన్ను చూస్తోంది, నువ్వు లక్ష్మిని చూడక్కర్లా. ఎప్పుడు? అమ్మవారి పాదాలు నువ్వు పట్టుకుంటే. ఇప్పుడు కళ్యాణ వృష్టి ఎందుకు కురవట్లా? లక్ష్మీదేవే నిన్ను చూసి, ఒరే అబ్బాయి మీ ఇంట్లో నేను ఉంటానురా అని వచ్చి ఆవిడ కూర్చుంది అనుకోండి. కూర్చున్న తర్వాత ఆ ఇంట్లో అలక్ష్మి ఎందుకు ఉంటుంది? ఇంకా లక్ష్మీదేవి వస్తే అలక్ష్మి వెళ్ళిపోతుంది. 2 విరుద్ధమైన వస్తువులు ఒక్కసారి ఉండవు. సూర్యోదయము చీకటి 2 ఉండడానికి అవకాశం లేదు. సూర్యాస్తమయము వెలుగు ఉండవు. సూర్యాస్తమయం అయిపోవడమే చీకటి, సూర్యోదయం అవడమే పగలు, అంతే. లక్ష్మి రావడమే అలక్ష్మి నిరసనం, లక్ష్మి వెళ్ళిపోవడమే అలక్ష్మి రావడం. కాబట్టి లోపల ఉండవలసిన గుణాలు, బాహ్యంలో ఉండవలసిన ఐశ్వర్యం, ఈ 2 కూడా విడిస్తుంది లక్ష్మి. ఇప్పుడు ఆ 2 నీకు ఇస్తే ఏమవ్వాలి? నువ్వు ఇక్కడ నువ్వు పొందాలి, 10 మందికి పెట్టాలి, తరించాలి, పుణ్యాత్ముడువు కావాలి, కీర్తివంతుడువు కావాలి, జ్ఞానమును పొందాలి, మోక్షమును పొందాలి. అనుభవించడం దగ్గర ఆగిపోకూడదు. అనుభవించడం దగ్గర ఆగిపోతే ఏమవుతుంది?
ఒకనాడు అన్నీ ఉన్నాయి కానీ అనుభవించడానికి ఇప్పుడు ఓపిక లేదు అని ఏడవడం మొదలవుతుంది. ఎందుకంటే మరి శరీరం మనకు వృద్ధాప్యం వచ్చేస్తుంది, అది ఊరుకుంటుందా? అప్పుడు ఉన్నది ఏడవడానికి కారణమైంది. ఉన్నది ఏడవడానికి కారణం ఎప్పుడూ కాకూడదంటే పెట్టి సంతోషించడం అలవాటు కావాలి. కాబట్టి నాకు అటువంటి లక్ష్మీ కటాక్షం కావాలి. దానికి నువ్వు లక్ష్మీదేవిని అమ్మ ఇది చెయ్యి అది చేయని ఏమీ అనక్కర్లా. అమృతము స్రవించేటటువంటి పాదములను పట్టుకో. చాలా కష్టమండి. అమ్మ బాబోయ్ ఎలా ముట్టుకుంటామండి, ఎలా పట్టుకుంటామండి, చాలా వేడండి, కాలుతుందండి అంటే భయపడాలి. అమృతం చల్లగా ఉంటుంది, తీయగా ఉంటుంది, ఎంత తాగినా తీరే దాహం కాదు. అది అమృతత్వానికి తీసుకెడుతుంది. ఆ ధ్యానం ఎంత చేసినా సంతోషమే. అది నీ పాపములను కడిగేయడం దగ్గర మొదలుపెట్టి నిన్ను మళ్ళీ రావలసిన అవసరం లేని స్థితి వరకు తీసుకెడుతుంది. ఇక్కడ ఉన్నన్నాళ్ళు సంతోషంగా ఉంచుతుంది. ఇంకా ఏం కావాలి? కళ్యాణ వృష్టి. తడిసిపోయావా? ఆవిడ పాదాలలోంచి వచ్చేటటువంటి అమృత వృష్టియే అసలైన వృష్టి, కళ్యాణ వృష్టి. అమ్మవారి పాదధ్యానం నేర్చుకో, అమ్మవారిని సేవించు. అది ప్రత్యేకించి సేవించవలసిన సమయంలో సేవించి తీరాలి. ఎందుకని? శరన్నవరాత్రులు అని చెప్పి మనం ఇప్పుడు ఆశ్వీజమాసం వచ్చింది అంటే శుక్లపక్షంలో పాడ్యమి నుంచి ఎందుకు మొదలు పెడతాం అంటే, ఒక సంవత్సరాన్నంతటినీ ఒక రోజుగా భావన చేస్తే ఇది తెల్లవారుజాము కాలం, ఇప్పుడు ఎల్లుండి నుంచి. కాబట్టి ఏదైనా చెయ్యాలి అంటే ముందు వినాలి. వినని ఉత్సాహం నీకు ఎక్కడి నుంచి వస్తుంది? ఒరే ఏదో ఒకటి నేను చెయ్యాలని తాపత్రయపడి చేయడం ఎప్పుడు వస్తుంది? నా జీవుణ్ణి నేను ఉద్ధరించుకోవాలి. ఉద్ధరేణ ఆత్మానం. లేకపోతే పాడైపోయేది నేనన్న భావన కలగాలి కదా. ఆ ఉత్సాహం కలగాలంటే వినాలి. అది వింటే నీకేమొస్తుందంటే కళ్యాణ వృష్టి ఇక్కడి నుంచి మళ్ళీ రాకుండా పోవడం వరకు వస్తుంది. చాలా. ఇంకేం కావాలి? చేసిన పాపం ఏమైనా ఉంటే బెంగెట్టుకోకు, తుడిచి అవతల పారేస్తుంది, కడిగి అవతల పారేస్తుంది. కాబట్టి అంత గొప్ప తల్లి సుమా అని చెప్పడానికి ఆ తల్లి గురించి చెప్తూ శంకర భగవత్పాదుల యొక్క స్తోత్రాలంటే ఎంత గంభీరంగా ఉంటాయంటే, కళ్యాణ వృష్టిభిరివామృతపూరితాభి లక్ష్మీ స్వయంవరణ మంగళ దీపికాభి. ఆవిడ ఎవరిని లక్ష్మీదేవి అనుగ్రహించిందో వాళ్ళ విషయంలో ఆవిడ మంగళదేవత అవుతుందిట. మంగళదేవత అవడము అన్న మాటకు అర్థం ఏమిటి? శంకరాచార్యుల వారు ఈ మంగళదేవతా ప్రస్తావన కనకధారా స్తోత్రంలో చేశారు. మొట్టమొదట ఈ మంగళదేవతే నాకు అనుగ్రహం చెయ్యాలి అని అడిగారు. వందే వందారు మందారమిందిరానంద కందలం అమందానంద సంతోహ బంధురం సింధురాననం అంగం హరీహ పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణంతమాలం అంగీకృతాకిల విభూతిరపాంగలీల మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః. గణపతి ప్రార్థన అయిపోయిన తర్వాత మొట్టమొదటి శ్లోకంలోనే లక్ష్మీదేవిని అమ్మ నువ్వు నాకు మంగళదేవతవి కా అని అడిగారు. ఎందుకని కావాలి అంటే, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము ఉన్నతికి పనికి రావచ్చు, పతనానికి పనికి రావచ్చు. ఎందుకని పనికి రావచ్చు? ఒకరిని మహా ఐశ్వర్యవంతుణ్ణి చేసింది, అదే ఆయన గర్వానికి కారణమైందనుకోండి, అదే ఆయన అతిశయానికి కారణమైందనుకోండి, బుద్ధి యందు రాకూడని భావములు ప్రవేశించాయనుకోండి, ఆ ఐశ్వర్యం ఆ అహంకారం నలకోపర మణిగ్రీవుల యొక్క పతనానికి కారణమైందా? భాగవతంలో శాపాన్ని పొంది ఇద్దరూ కూడా వచ్చి ఆ బృందావనంలో తిరుగుతుంటే మళ్ళీ కృష్ణ పరమాత్మ యొక్క పాద స్పర్శ చేత ఆ మద్ది చెట్లు పడిపోయి నలకోపర మణిగ్రీవులు యథాస్థానాన్ని పొందారా? యథాస్థితిని పొందారా? అంటే ఇచ్చిన ఐశ్వర్యం ఏమైంది? వాళ్ళ పతనానికి కారణమైంది. ఎందుకు కారణమైంది అంటే, ఇదంతా నాది అని ఒక గర్వం. నీకు అధికారం ఉంది, ఆ అధికారం దేనికి పనికి రావాలి? ఇదొక అపూర్వమైన అవకాశం. నేను సంతకం పెడితే 10 మందికి ఉపకారం చేయగలను. ఉపకారం చేసి నీ జన్మ తరింప చేసుకోవడానికి కారణం కావాలి. అది అహంకారానికి కారణమైతే అమ్మవారి తప్ప. నువ్వు గొప్ప విద్యావంతుడవు,
అది నీ ఉన్నతికి కారణం కావాలి. అది నీ పతనానికి కారణమైతే అమ్మవారి తప్ప కాదు. అందుకే అమ్మవారి విషయంలో గమ్మత్తైన విషయం చెప్తారు. అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం. ఇది రాజుల విషయంలో అన్వయం ఆ మంత్రం శ్రీ సూక్తంలో. రాజులు అలా ఉండాలని, అంటే అంత ఐశ్వర్యవంతులై అంత గొప్పగా ఉండాలి మమ్మల్ని పరిపాలించే రాజులు. రాజు పటిష్టంగా ఉంటే కదా మనకి బాగుండేది. అందుకని అశ్వపూర్వాం గుర్రాలు ముందెడుతూ ఉండాలి, రథమధ్యాం రథం మధ్యలో ఉండాలి, హస్తినాద ప్రబోధినీం ఏనుగులు తొండాలెత్తి ఘీంకరిస్తూ వెనకాల నడవాలి. అలా ఉండాలి మా ప్రభు ఐశ్వర్యం అని అడుగుతారు. ఇది మీరు ఆంతరముగా అన్వయం చేసుకున్నారనుకోండి. అశ్వపూర్వాం ముందు ఇంద్రియాలు పరిగెడుతున్నాయి. గుర్రాలంటే ఇంద్రియాలు చాపల్యమును పొంది అవి వెళ్ళకూడని మార్గాల్లో పరుగులు తీస్తున్నాయి. ఇప్పుడు రథమధ్యాం, రథం అంటే శరీరం, ఈ శరీరం మధ్యలో ఉంది. వెనక హస్తినాద ప్రబోధినీం నేను నాది ఏనుగు అరుస్తోంది. అహంకారం మమకారాలు, ముందు గుర్రాలు వెనక ఏనుగులు, మధ్యలో రథం శరీరం. ఇప్పుడు దాన్ని ఆపడం ఎంత కష్టం. అప్పుడు నువ్వే ఆపాలి, నువ్వే ఆపి కాపాడాలి. ఆ అహంకారం నువ్వే తీసేయాలి. ఆ ఇంద్రియాలు విచ్చలవిడిగా పరిగెత్తకుండా నువ్వే వాటిని అదుపు చేసి ఇంద్రియములకు లౌల్యము కలగకుండా శమదమాదులను కటాక్షించాలి. అంటే ఇప్పుడు ఆవిడ మంగళదేవత అయింది. మంగళదేవత అయింది అన్న మాటకు అర్థం ఏమిటంటే నీ దగ్గర ఏది ఉందో అది నీ జీవుడు తరించడానికి కారణమైంది తప్ప అది నీ జీవపతనానికి కారణం కాలేదు. అలా చెయ్యాలంటే అమ్మవారు మంగళదేవత అయి కాపాడుతూ ఉండాలి. ఆవిడ మంగళదేవత అయి కాపాడుతోందంటే ఆయన కిందకి జారకుండా నిభాయించుకుంటూ ఉంటాడు. అలా నిభాయించుకునేటటువంటి లక్షణంగా లోపల నిలబడి వినయంగా మారిపోతూ ఉంటుంది. ఇవన్నీ ఏమండి నేను తెచ్చినవా, అంతా అమ్మవారి కటాక్షం అంటాడు. నోటితో అనడం కాదు, లోపల నిజంగా అటువంటి భావన పొంది ఉంటాడు తప్ప నేను ఇంతటి వాణ్ణి అంతటి వాణ్ణి అన్న అతిశయం కానీ అహంకారం కానీ ఏమాత్రం ఉండవు. వినయంతో ప్రవర్తించగలిగినటువంటి లక్షణం అలా ఏర్పడితే నేనింతవాణ్ణి అని గుర్తు ఏమిటో తెలుసా? మొట్టమొదటి లక్షణం పెద్దల్ని అధిక్షేపించడం. వాళ్ళెంతండి, అది మొదటి లక్షణం. రెండో లక్షణం ఏమిటో తెలుసా? నలుగురితో కలవలేకపోవడం. నేను వాళ్ళతో కలవడం ఏమిటండి, వాళ్ళేంటి నేనేంటి అనగానే వచ్చేసిందని గుర్తా? కాదు, నలుగురిలో కలవడంలో నీకు సంతోషం ఉంది. వాళ్ళెంతండి కాదు, నేనెంతండి అనడంలో ఉంది. నేనెంతండి, వాళ్ళందరిలో కలవడం సంతోషం అండి అన్న దగ్గర మంగళదేవత ఉంది. కాదంటావా? అమంగళం వైపుకి జారుతోంది. ఏదైనా సరే ఉన్న విభూతి ఏదుందో అది ఉద్ధరణకి పనికి రావట్లేదని గుర్తు. అప్పుడు ఏమవుతుందంటే ఏది ఎక్కడ ఉండాలో అది ఉన్నట్టు కనపడుతుంది, కానీ దాని వెనక మనసు కుచ్చితమైపోయి ఉంటుంది. ఇప్పుడు ప్రయోజనం ఏముంటుంది? జ్ఞానఖలునిలోని శారదయువోలే. ఇప్పుడు ప్రదక్షిణం ఎందుకు చేస్తున్నారండి అని అడిగారనుకోండి, భక్తితో అన్నారనుకోండి, బాగుంది. ఎందుకండి ప్రదక్షిణం చేస్తున్నారు అన్నారనుకోండి, ఒంట్లో బలం ఉంది కాబట్టి అన్నారనుకోండి, అర్థం ఉందా? నువ్వు ఎందుకు చేస్తున్నావో నీకు అవగాహన ఉండాలి. నువ్వు చేసేదాని వెనక భక్తి ఉండాలి, కానీ నువ్వు చేసేదాని వెనక పొగరపోతుతనం ఉండకూడదు. కాబట్టి అది మంగళదేవతాయా. అప్పుడు మంగళదేవతగా నిన్ను అమ్మవారు అనుగ్రహించలేదని గుర్తు, పతనానికి కారణమైతే. అందుకని ఉండడం కాదు గొప్ప, ఉన్నది ఉద్ధరణకి పనికి రావడం గొప్ప. స్వాతంత్రం రావడం ఎంత గొప్పో రక్షించుకోవడం అంత గొప్ప. తినడం ఎంత గొప్పో జీర్ణం అవ్వడం అంత గొప్ప. చదవడం ఎంత గొప్పో జ్ఞాపకం ఉండడం అంత గొప్ప. జ్ఞాపకం ఉండడం ఎంత గొప్పో సభలో మాట్లాడడం అంత గొప్ప. అది మంగళదేవత. కాబట్టి అమ్మా, నీ పైకి ఎక్కాలంటే నువ్వు ఇవ్వడమే కాదు లక్ష్మిగా, అది నన్ను పాడు చేయకుండా కూడా నువ్వే చూడు.
అలా నువ్వు అడగక్కర్లేదు అబ్బాయి. లక్ష్మి మంగళదేవతగా నీ ఎందు ఉంటుంది ఎప్పుడు. అమృతం స్రవిస్తున్న ఆ పాదాలు నువ్వేం కష్టపడిపోక్కర్లేదు. ఆ పరదేవత పాదములు పట్టుకోగలిగితే లక్ష్మీ స్వయంవరణ మంగళ దీపికాభి, ఆవిడ నీకు మంగళదేవత అయింది. సేవాభిరంభ